మేధస్ అంటారు. మేధ అంటే మన కాబట్టి బ్రెయిన్ అని ఉంటుంది చూసారా, మెదడు. ఈ మెదడు అనేటువంటిది ఒకనొక పదార్థంతో చేయబడుతుంది. అది మేధ అంటే. దాన్ని కార్టికల్ టిష్యూ అంటారు. ఐదవది అస్థి. ఒట్టు థా ఇది థా అన్నమాట. అస్థి. అస్థి అంటే బోన్, హార్ట్ టిష్యూ అంటారు కదా, అది హార్ట్ టిష్యూ లేక బోన్. తర్వాత మజ్జ. మజ్జ అనేటువంటి ఇంగ్లీష్లో మ్యారో అంటారు. ఈ మ్యారో అనబడేటువంటి టిష్యూ అనేటువంటిది ఎముకల లోపల సూక్ష్మమైనటువంటి నాడికల్లో ఉంటుంది. వెన్నెముకలో కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ మ్యారో అనేటువంటిది. దాని నుంచి ఈ మిగతా సెల్స్ అవన్నీ పుడుతూ ఉంటాయి. మ్యారో అనేటువంటిది అది మజ్జ అంటే. శుక్రం అంటే, శుక్ర అంటే రీప్రొడక్టివ్ టిష్యూ. రీప్రొడక్టివ్ టిష్యూ దాంట్లో రెండు ఉంటాయి, స్పెరం, ఓవం అని రెండు ఉంటాయి. అంటే శుక్రము శోణితము అంటారు, ఓవము శోణితము అంటారు. ఈ రెండు కలిపి శుక్రాన్ని మాటించారు. శుక్ర శోణితము అంటే కలిపి శుక్రధాతు అన్నారు. శుక్రధాతు అంటే ఇన్ జనరల్ రీప్రొడక్టివ్ టిష్యూ. దాంట్లో సబ్ డివిజన్స్లో శుక్ర శోణితము. శుక్రం అంటే స్పెరం, శోణితం అంటే ఓవం. ఈ 7 విధములైనటువంటి ధాతువులతో మన శరీరం నిర్మాణం, భౌతికమైనటువంటి శరీరం నిర్మించబడుతుంది. నిర్మించబడింది అని భూతకాలం కాదు, ఎప్పటికప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మూలశాస్త్రం ముఖ్యమైనటువంటి మన ఆయుర్వేదం మొదలైనటువంటి బేసిక్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా చెప్తారు. మోడర్న్ మెడికల్ సైన్స్లో వీటిలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ నిర్మాణం అయిపోయింది అర్థం కాదు, అయిపోయిందంటే అయిపోయిందని అర్థం. ప్రతి క్షణం కూడా ఈ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఇప్పుడు ఈ సైన్స్ ఇంకా తెలియదు. ఇది ప్రతి క్షణంలో నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. ఆగిపోయిందంటే అయిపోయిందని అర్థం. ఈ ప్రాసెస్ ఆగిపోయిందంటే వాడిని తీసుకెళ్ళాల్సిన అర్థం. ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రతిక్షణం నిర్మాణం జరిగిపోతుంటే ఎలాగండి? గొప్ప ఓడిపోదు. ఈ విషయస్ అన్నీ నిర్మాణం జరిగిపోతే మనం ఇలాగా పెద్ద ఆకారం అయిపోదు. అలా అవటం లేదే. ఏమైంది? ఈ భౌతికమైనటువంటి ఈ ధాతువులు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతికమైన ధాతువులు వెనకాల ఆది భౌతికమైనటువంటి ధాతువులు ఉన్నాయి. ఈ విద్య మోడర్న్ మెడికల్ సైన్స్కి ఏమాత్రమో తెలియదు, ఏబీసీలు కూడా తెలియదు. అక్కడ మోడర్న్ మెడికల్ సైన్స్ హెల్ప్లెస్. దీని వెనకాలకు వెళ్తే వాళ్ళకి తెలియదు, చెప్పలేదు. కావాలంటే మీరు ఎవరిని ఎండీస్ని అయినా ఎవరిని అడగండి, ప్రొఫెసర్స్ని అడగండి, చెప్పగలరు. ఎలోపతిక్ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, ఎండీస్, డిఎమ్స్ ఎవరిని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇది ఆయుర్వేద శాస్త్రంలోకి వెళ్తే కానీ చచ్చినా తెలియదు. ఫిజికల్గా కనబడేటువంటి వరకు మాత్రమే ఇప్పుడున్న సైన్స్.
భౌతికంగా ఆకారం కనబడితేనే, అది కనీసం మైక్రోస్కోప్ కింద కనబడినా, మైక్రోస్కోప్ కింద కూడా కనబడకుండా, మైక్రోస్కోప్ కింద కూడా కనబడకుండా ఎలా ఉంటుంది అని వాళ్ళకి, అంటే కనీసం మైక్రోస్కోప్ అయినా కనపడాలి తప్ప అసలు కనబడకుండా ఉండడం ఎలాగా అని. అయితే మరి ప్రాణం చూపించిన మైక్రోస్కోప్లో అని ప్రశ్న వేయండి వాళ్ళు, అయిపోతారు. ప్రాణం లేదంటారా? ఆ ప్రొఫెసర్ గారిని ఏమంటే ప్రాణం ఉందంటారా లేదంటారా? ఉంటే చూపించండి, నేను చూపిస్తాను. అందుకని భౌతికంగా కనబడదే కానీ మీరు నమ్మమనేటువంటి వాళ్ళకి ఇది ఒకటే ప్రశ్న, ప్రాణం ఉందా లేదా, మనస్సు ఉందా లేదా చూపించండి. అందుకని ఫిజికల్గా ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్కి ఆధారభూతమైనటువంటిది ట్రాన్స్ ఫిజికల్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భౌతికమైనటువంటి కక్షలో మనకు కనిపించేటువంటి దానికి ఆధారభూతమైనటువంటి శరీరం వెనకాల ఉంటుంది, అంతా వ్యాపించి ఉంటుంది. అందుకనే మనకి మన ఈ భౌతిక శరీరం ఒక్కటే ఉందనుకుంటున్నాం. ఎందుకంటే మన స్థూలంగా కనిపిస్తూ ఉంటుంది, ఆకారం, బరువు, ఇవన్నీ ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఉన్నాయి చూసారా, వాటి వల్ల మనకి ఇది ఉందని మాత్రం తెలుసు. అయితే దీని గురించి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఇదిలా ఉండడానికి కారణం ఈ భౌతికమైనటువంటి దానికి ఆధారపూర్వమైనటువంటివి వేరు వేరు కక్షల్లో ఉన్నాయి శరీరాలు. వాటిని ఏమంటారంటే వేరు వేరు కోశములు అంటారు. వేరు వేరు కోశములు. ఈ భౌతికమైనటువంటి శరీరం ఏ కోశంలో ఉందో దాన్ని అన్నమయ కోశం అంటారు. భౌతిక శరీరం దాని ఇంగ్లీష్లో ఫిజికల్ బాడీ. ఇది అన్నమయ కోశము. అన్నమయ కాదు, అన్నమయ. అన్నమయం, అన్నం అంటే పదార్థం అని అర్థం. మ్యాటర్ అంటారు చూసారా, అది అన్నం అంటే. అన్నమయం అంటే మెటీరియల్ బాడీ అని అర్థం. మనం చూస్తున్నటువంటిదంతా కూడా అన్నమయ కోశం, అన్నమయ శరీరం, మెటీరియల్ బాడీ. ఇది ఏ ప్లేన్లో ఉంది? అన్నమయ కోశంలో ఉంది. అంటే ఫిజికల్ ప్లేన్ అంటారు. అన్నమయ కోశము అంటే ఫిజికల్ ప్లేన్, అన్నమయ శరీరం అంటే మెటీరియల్ బాడీ. ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ టిష్యూస్ అన్నీ కూడా ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నాయి? అన్నమయమైనటువంటి కోశంలో ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి 7 రకాలైనటువంటి ధాతువులు కూడా అన్నమయమైనటువంటి కోశంలోనే ఉన్నాయి. ఈ అన్నమయ కోశం అనేటువంటిది ఇవన్నీ కూడా తయారవడానికి, అది తయారవ్వాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఉంది, వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి. దాన్ని ఏమంటారంటే ప్రాణమయ కోశము. దీన్ని వైటల్ ప్లేన్ అంటారు. వైటల్ ప్లేన్. ప్లేన్ అంటే కోశం. ప్రాణమయ కోశము. ఆ ప్లేన్లో ఉన్నటువంటి శరీరాన్ని ప్రాణమయ శరీరము అంటారు. ఈ ప్రాణమయమైనటువంటి శరీరం వల్లనే మన ఈ శరీరం అనేటువంటిది తయారైంది, పనిచేస్తూ ఉన్నది కూడా. ప్రాణమయ శరీరం కారణంగానే భౌతికమైనటువంటి శరీరం ఈ రకంగా వర్తించడం, పనిచేయడం ఇవంతా కూడా ఉంటుంది. ప్రాణమయ శరీరం లేకపోతే అసలు మనకు ఎగ్జిస్టెన్స్ లేదు. ప్రాణమయ శరీరంతో సంబంధం కనుక కట్ అయిపోయిందా, వారు వెళ్ళిపోయారు అని అర్థం అన్నమాట. ప్రాణమయ శరీరంతో సంబంధం భౌతికమైన శరీరానికి ఉన్నంత వరకు వారు ఉపాధ్యాయులు, వారు టీచర్ గారు, లేదా వారు అనంతకృష్ణ గారు అని చెప్పచ్చు. అది కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వారు అనంతకృష్ణ గారు వారి శరీరం ఉంటారు, అయిపోయింది అప్పటిదాకే. అందుకని ప్రాణమయ శరీరంతో లింక్ అనేటువంటిది ఉంటేనే అన్నమయ శరీరం ఎగ్జిస్టెన్స్. అంతవరకు మాత్రమే, తావని మాత్రం. అందుకని అన్నమయ శరీరం తయారవడానికి ముందు మనకి ఏముంది? ప్రాణమయ శరీరం ఉంది. ముందు అది తయారైంది కాబట్టి తయారవుతుంది. మనం కింద నుంచి పైకి ఎందుకు పెడుతున్నాం అంటే మనకి అన్నమయమైన కోశంలో ఉన్నాం, మనకు తెలిసినందుకని కింద నుంచి పైకి వెళ్తున్నాం.
శరీరం అంటే ఆకారం ఉండాలి కదా అని ఎందుకని మనం ఆకారానికి అలవాటు పడిపోయాం. కానీ అది శరీరమే కానీ పదార్థంతో తయారైంది కాదు కాబట్టి మన కంటికి గోచరమైంది కాదు. మరి దేంతో తయారై ఉంటుంది? శక్తి చాలనము అయినటువంటి తరంగాలతో తయారై ఉంటుంది. ప్రాణమయ శరీరం అనేటువంటిది శక్తిమయమైన తరంగాలతో తయారైనటువంటిది. The vital body is made up of lines of forces, శక్తిమయమైనటువంటి తరంగాలతో. అందువల్ల శక్తిమయం అది అంటే ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ అనేటువంటిది అంటాం చూసారా? ఎనర్జీ మన కంటికి కనబడుతుంది ఏమన్నా, కానీ ఎనర్జీ వల్లేగా మొత్తం మనం అసలు కదలిక కానీ మొత్తం జరిగేదంతా కూడా దానివల్లే, కానీ అది మనకు కనబడదు. ఎనర్జీ గురించి మనం చదువుతాం ఫిజిక్స్లో, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అని చదువుతాం మనం. కానీ అది ఎనర్జీ అనేటువంటిది ఏమిటి? వాట్ ఈజ్ ఎనర్జీ అంటే అది మనకి వేదం శాస్త్రంలోకి వెళ్తేనే అర్థం. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ భౌతికమైనటువంటి కక్షకి సంబంధించినటువంటి వాళ్ళు వసువులు అనేటువంటి దేవతలు. అంటే మనం ఈ సైన్స్ అది కూడా మూలమైనటువంటి సైన్స్ తెలిస్తేనే ఈ సైన్స్ తెలుస్తుంది. వసువులు అంటారు, 8 మంది వసువులు ఉంటారు, అష్ట వసువులు అంటారు. వసువులు అనేటువంటి వాడు 8 మంది ఉంటారు. ఈ 8 మంది వసువులు ఏం చేస్తుంటారంటే భౌతికమైనటువంటి కక్షలో ఉన్నటువంటి నిర్మాణం, మన శరీరమే కాదు, మనకు కనబడేటువంటి భౌతిక ప్రపంచం అంతా కూడా దానికి కారణం అనేటువంటిది 8 మంది వసువులు యొక్క పని. ఆ దేవత వాళ్ళని సైంటిఫిక్ టర్మ్స్, ఇంగ్లీష్ టర్మ్స్లో ఏమంటారంటే లాస్ ఆఫ్ ప్రిసిపిటేషన్ అంటారు. లాస్ ఆఫ్ ప్రిసిపిటేషన్, ప్రిసిపిటేషన్ ఆర్ మెటీరియలైజేషన్, పదార్థంగా కట్టుకోవడం, అది ప్రిసిపిటేషన్ అంటే లేదా మెటీరియలైజేషన్. ఆ పదార్థంగా కట్టుకోవాలంటే ఈ వసువులు అనేటువంటి వాళ్ళు కారకుంటారు. 8 మంది అష్ట వసువులు, దాన్ని వసులోకము అంటారు. అది భౌతికమైనటువంటి ప్రపంచం అంతా కూడా దీన్ని ఏమంటారంటే వసులోకం అంటారు. ఎందుకని మనకి వసతి అనేటువంటిది ఏర్పాటు మనకి సబ్స్ట్రాటం అంటారు చూసారా? మన ఫిజికల్ బాడీ, మన భౌతికమైనటువంటి శరీరం మనకి వసతి అనమాట. మనం ఉండేటువంటి దీంట్లో ఉన్నాం. మనకి ఇల్లు ఎలాగో ఇది కూడా అలాగే శరీరం కూడా. అందుకనే శరీరాన్ని కూడా గేహము అంటారు, దేహము అంటారు, గేహం అంటారు. గేహం అంటే గృహం, అంటే ఇల్లు అంటాం. అంటే ఎక్కడైతే మనం నివసిస్తామో మనం ఇంట్లో నివసిస్తాం, కానీ ఇది అసలు దీంట్లో నివసిస్తాం. మనం కట్టించారు, ఇంట్లో ఉన్నాం, మనం బాగా ఉన్నాం, మనం పాడు చేసుకుంటూ ఉంటాం. మరి హాయిగా మంచి ఇల్లు కట్టించారు, ఈ వస్తువులకు చక్కగా ఏర్పాటు చేశారు, కట్టించారు. కానీ మనం ఏం చేసుకుంటాం? అందులో ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి దాన్ని మనం మలమూత్రాలు విసర్జన చేసేవారు, నీళ్ళు కూడా పట్టకుండా వచ్చి అంటే మనకి కమ్ము కొడుతుంది. అలాగే మన శరీరం కూడా మనం కమ్ము కొట్టేది చేసుకుంటాం. మన శరీరంలో ఉండడానికి వీలు లేనటువంటి విధంగా మనం చేసుకుంటాం. వసతి కల్పించిస్తే దాన్ని పాడు చేసుకుంటాం. అందులోంచి మరి బలవంతంగా బయటకు వెళ్ళిపోయేటువంటి ఏర్పాటు జరుగుతుంది. అది రోగగ్రస్తం అవడం అంటే. అందుకని వస్తువులు పాపం వాళ్ళు బాగానే ఇస్తారు, మనం దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ పైన ఇప్పుడు సరే అన్నమయము అంటే భౌతికము గుర్తుపెట్టుకోండి. అన్నమయం అంటే అన్నం అంటే మ్యాటర్ అర్థం. అన్నం అంటే
ఉండాలి. అప్పుడు కానీ మనకు హయ్యర్ సైన్స్ అర్థం కాదు. తర్వాత ప్రాణమయ కోశము, వైటల్ వెయిన్. ఈ ప్రాణమయ కోశం అనేటువంటిది ఉన్నటువంటి లోపం ఉంది చూసారా, అది శక్తిమయమైనటువంటిది. శక్తి అనేటువంటిది ఫోర్స్ అంటారు. దానికి అధిపతులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే రుద్రులు అంటారు. అది రుద్రలోకం. లాస్ ఆఫ్ వైబ్రేషన్. రుద్రులు అనేటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాన్ని రోదసి అంటారు. ఈ రోదసి అనేటువంటి దానికి అధిపతులైనటువంటి వాళ్ళు రుద్రలోకం అంతా కూడా రుద్రులు. వాళ్ళు 11 మంది. వీళ్ళు 8 మంది వసువులు, 11 మంది రుద్రులు. అంటే మన శరీరానికి వాటికి కొరిలేషన్ తెలియాలి మనకి. ఆ పైన ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ అనమాట. ఎనర్జీ అంటే శక్తి, శక్తిమయమైనటువంటి లోకం దాన్ని రుద్రలోకం అంటారు. లాట్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు వాళ్ళు రుద్రులు. అటుపైన వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే వెలుగు వస్తుందో ఆ వెలుగుల లోకం అనేటువంటిది పైన ఉంటుంది. అయితే ఇక్కడ ప్లేన్స్కి దానికి కొంచెం అంటే ఈ పక్కన పోతే అవి చెప్తున్న 3 లోకాలు. ఇక్కడ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశాన్ని అంటే ఈ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ని డైరెక్ట్ చేసేటువంటి ఒక శక్తి ఉంది. అది కూడా శక్తిమయమైనటువంటి దాంట్లో అది దాన్ని మనోమయ కోశం అంటారు. మనోమయం, మనోమయ కోశం దాన్ని అంటారు మెంటల్ ప్లేన్. అందులో పనిచేసేటువంటిదే మెంటల్ బాడీ లేక మైండ్. మనస్సు అనేటువంటిది మనోమయ కోశంలో పనిచేస్తుంది. దాన్ని మెంటల్ బాడీ అంటారు, ఇది మైండ్ అంటారు. ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ, మెంటల్ బాడీ. ఈ వైటల్ మెంటల్ ఈ రెండు కూడా శక్తిమయమైనటువంటి దానికి సంబంధించినవే. దీనిపైన ఇంకా సూక్ష్మమైనటువంటి కోశం ఉంది మనలో. ఆ కోశం దాని విజ్ఞానమయ కోశం అంటారు. దీన్ని ది ప్లేన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, విజ్ఞానమయ కోశం. భౌతికమైనటువంటిది ఫిజికల్ ప్లేన్, మనకి శక్తిమయమైన మనకి ప్రాణమయమైనటువంటిది వైటల్ ప్లేన్, మనోమయమైనటువంటిది మెంటల్ ప్లేన్, దానిపైన ఉన్నటువంటిది విజ్ఞానమయం, దాన్ని ప్లేన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. దాన్నే మరొక టెక్నాలజీలో బుద్ధి ప్లేన్ అంటారు. బుద్ధిమయమైనటువంటి కక్షి అంటారు. దానికి పైన ఉన్నటువంటిది ఆనందమయ కోశము. దీనికి ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఆనందమయమైనటువంటిది ఈ ముందున్నటువంటి 4ంటికి కూడా అంతర్యామి అయినటువంటిది. అందువల్ల మన
మన ఉనికి అనేటువంటిది ఉంది సరే, కేవలం భౌతికమైనటువంటి శరీరం అనేటువంటిది చాలా లోవర్. ఆ వెనకాల అవన్నీ అసలు మన అసలైనటువంటి స్వరూపం ఆనందమైంది. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ 3 లోకాలని చెప్పాను చూసారా, పశులోకం, రుద్రలోకం, రుద్రుడు, రుద్రులకు 10 మంది, వాటి పైన ఆదిత్యలోకం ఉంటారు. ఆదిత్యుడు వీళ్ళు 12 మంది అంటారు. ఈ ఆదిత్యుల్ని ఏమంటారంటే లాట్స్ ఆఫ్ రేడియేషన్. ఎక్కడి నుంచి అయితే వెలుగు యొక్క ప్రసారం అనేటువంటిది వస్తుందో ఆ లోకం అన్నమాట. వెలుగు అంటే కేవలం మన కంటికి కనిపించి ఈ వెలుగే కాదు, మన కంటికి కనిపించేటువంటి వెలుగుని ఆప్టిక్ లైట్ అంటారు. ఈ ఆప్టిక్ లైట్ కూడా లైట్ అనేటువంటి దాంట్లో చాలా లోవర్ లైట్ అనమాట, మన కంటికి కనిపించే లైట్. కానీ మన కంటికి కనిపించేది చాలా తక్కువ మాత్రమే. కొంత లిమిట్ దాటి మన కంటికి కనిపించేందుకు మన కంటికి కెపాసిటీ చాలదు. దాని అవతల ఉన్నటువంటిది అంతా కూడా హయ్యర్ లైట్. ఇవన్నీ కూడా మనకి ఋగ్వేదంలో అగ్నిసూక్తములు అనేటువంటి దాంట్లో ఇవ్వబడ్డాయి. ఈ అగ్నిసూక్తములు అనేటువంటి వాటికి ఆధునికమైనటువంటి మానవ జాతికి వాటి వ్యాఖ్యానం ఇంగ్లీష్లో ఇచ్చారు ఒక ఋషి. ఆయన జ్వాల్పూల్ మహర్షి. ఆ జ్వాల్పూల్ మహర్షి అనేటువంటి ఆయన హిమాలయ గుహల్లో ఉండి ఈ అగ్నిసూక్తాల యొక్క వివరణం అంతా కూడా ఇంగ్లీష్లో మొత్తం అన్ని దేశాల ఖండాలకి కూడా రాబోయేటువంటి దానికి కావాలని చెప్పి డిక్టేట్ చేశారు. చేస్తే న్యూయార్క్లో ఆ శిష్యురాలు ఉంటే అక్కడ రాసింది. ఆ రాసిన గ్రంథాల్లోనే ట్రిటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ అనే పుస్తకం. ఆ ట్రిటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ అనేటువంటిది అగ్నిసూక్తముల యొక్క వివరణ అన్నమాట. అది మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఈకే గారు 21వ శతాబ్దం చివరికి వచ్చేప్పటికి ఫిజిక్స్ అనేటువంటిది దానికి అది ప్రమాణ గ్రంథం అవుతుందని చెప్పారు. అప్పటిదాకా సైంటిస్టులు ఆ లెవెల్కి వెళ్ళరని చెప్పారు. అందుకని లైట్ అంటే ఏమిటి, హీట్ అంటే ఏమిటి ఇప్పుడు కొంతవరకే తెలుసు ఫిజిక్స్లో. కానీ దాని వెనకాల అసలు ఏమిటనేటువంటి తెలియాలంటే ఈ అగ్నిసూక్తాలు జ్వాలాకోల మహర్షికి 5000 సంవత్సరాల కిందట ఆయన శిష్యుడిగా స్వీకరించి ఆయన గురువులైనటువంటి దేవాపరైనటువంటి మహర్షులు వాళ్ళు ఆయనకి వివరించారు. వాళ్ళ గురువు గారు మైత్రేయులు వారు. అంటే గురు పరంపర అన్నమాట. మైత్రేయుల వారి గురువు గారు పరాశర మహర్షి, వేదవ్యాసుల వారి యొక్క తండ్రి. అదొక వైపు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఈ మొత్తం సృష్టి విజ్ఞానం అంతటినీ కూడా మానవులకు అందిస్తూనే ఉన్నారు, అందిస్తూనే ఉంటారు కూడా. వాళ్ళు ఎప్పుడో ఉన్నారు కాదు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. ఈ విజ్ఞానం అంతా కూడా ఆ రకంగా వారి అవసరాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, అప్పుడున్నటువంటి అవసరాన్ని బట్టి ఆయా భాషల్లో ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో ఇచ్చారు. అది ఒరిజినల్గా సంస్కృత భాష, వేదిక భాషలో ఉంది, వేద భాషలో ఉంది, సంస్కృతం మూలమైనటువంటి భాషలో. అందులో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఆంగ్ల భాషకి ఆ అవకాశం వచ్చింది. ఇప్పటికీ ఇటువంటి శాస్త్రం అందులోకి రావడానికి వీలైనటువంటి అవకాశం ప్రపంచానికి ఇప్పుడు కనెక్షన్గా ఉన్నటువంటి భాష కాబట్టి దాంట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ గ్రంథం డైరెక్ట్గా చదివితే మనకు అందేటువంటి స్థాయికి ఇంకా రావాలి. అది ఇంకా సైన్స్. ఈ ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు లాట్స్ ఆఫ్ రేడియేషన్ అంటారు, రుద్రులు అనేటువంటి వాళ్ళు లాట్స్ ఆఫ్ వైబ్రేషన్, వీళ్ళు లాట్స్ ఆఫ్ యూటిలైజేషన్ అని 3 స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో 2 దేవతలు ఉన్నారు. వాటిని అశ్వినులు అంటారు. అశ్వినులు వాళ్ళని అశ్విని దేవతలు అంటాం. మన రోజు ప్రభుత్వం జరుగుతున్నాం కదా స్తోత్రం, వాటి గురించి అనమాట ఈ అశ్విని దేవత. వీళ్ళేం చేస్తూ ఉంటారట, వీళ్ళేమో ఆదిత్యులేమో
వెలుగుని ప్రసరింపజేసేటువంటి వాడు ఆదిత్యుడు. మన సూర్యుడు కూడా ఆదిత్యుడు ఒకడు. మన సౌర కుటుంబానికి ఉన్నటువంటి సూర్యుడు ఈ 12 మంది ఆదిత్యుల్లో ఒకడు. రుద్రులేమో వైబ్రేషన్ అనేటువంటిది, ఆ రుద్రులు అనేటువంటి వాటి వల్లే పరమాణువులు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఎనర్జీ అనేటువంటిది మొత్తం అక్కడి నుంచి. వస్తువులు అనేటువంటి వాడు ఈ ద్రవ్యమయమైనటువంటి లోకమంతటి నిర్మాణం అంతా కూడా వీళ్ళ వల్ల జరుగుతుంది. మరి వీళ్ళేం చేస్తారు? వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని గార్డింగ్ ఏంజల్స్ అంటారు. వాళ్ళు ట్విన్స్ అంటారు. వాళ్ళు కమలం అంటారు, అశ్విని. అంటే ఇవంతా కూడా సింబాలిక్గా వాళ్ళు ఈ గార్డింగ్ ఏంజల్స్ అంటారు. ఒక గేట్ ఉంది, ఆ గేట్ దగ్గర ఇటొకటి అటొకలు ఉంటారు. ఏమిటా గేట్ అంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి. దాన్ని ఏమంటారంటే అవ్యక్తం అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో సబ్జెక్టివిటీ అంటారు. వ్యక్తమైనటువంటి దాన్ని ఆబ్జెక్టివిటీ అంటారు. ప్రతి క్షణము కూడా ఈ మొత్తం సృష్టి అంతా కూడా వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి, అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి పనిచేస్తూ ఉంటుంది. ఈ సౌర కుటుంబం అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది. ఈ సూర్యుళ్ళు ఎలా పుడతారు అనేటువంటిది వేదంలో అరుణం, మహాసౌరం మొదలైనటువంటి వాటిలో మనకి వివరిస్తారు. కశ్యపానుదితా సూర్యా అని చెప్తారు. కశ్యపుడు అదితి అనబడేటువంటి దేవుడి నుంచి పుట్టారు అని. అంటే అది ఎవరో మనలాగే మనుషులు అనుకుంటాం. మనుషులు కాదు, ప్రిన్సిపల్స్ అవన్నీ. వేదంలో ఏవైతే పేర్లు మనకు ఇస్తారో ఆ పేర్లు మనలా వ్యక్తులు కాదు. ఆ పేర్లన్నీ కూడా ప్రిన్సిపల్స్. అవి ఆ దేవతలందరూ కూడా ప్రిన్సిపల్స్ కానీ వ్యక్తులు కాదు. అయితే మనకి తొందరగా అర్థం కాదు కాబట్టి మేము కథల్లా, వ్యక్తుల్లా, పురాణాల కథలుగా ఉంటాయి. మనం మామూలు ప్రిన్సిపల్స్ డైరెక్ట్ చేస్తే మనం అసలు అర్థం చేసుకోవాలి, పారిపోతాం. మనకు అర్థం కాదు. అందుకని కథల్లా ముందు చెప్పి అప్పుడు మనకి అర్థమైన కాదు వాటి ప్రిన్సిపల్స్ అనేటువంటి చెప్తారు అనమాట. అది సైన్స్ అంతా కూడా. అందుకని కశ్యపుడు అదితి అంటారు. కశ్యపుడు అనేటువంటి ఆయన ప్రజాపతి అంటారు. అదితి అంటే ఆయన యొక్క భార్య అంటారు. అదితి అనగా ఎవరు? అదితి అంటే అన్మానిఫెస్ట్, అంటే అవ్యక్తముగా ఉన్నటువంటి మహాశక్తి అని అర్థం. అది అదితి అంటే అఖండమైనటువంటి మహాశక్తి అనేటువంటిది. ఈ మొత్తం సౌర కుటుంబాలు ఇవన్నీ కూడా ఆ అదితి గర్భంలోంచి వచ్చాయి అంటారు. అదితి గర్భం నుంచి రావడం అంటే మనం ఏదైతే మన వెలుగుకి అవతల ఉన్నటువంటిది చీకటిగా చూస్తున్నామో అంటే మనకి ఇంకేం తెలియదు, అవతల ఏముందో అవ్యక్తం, అదే సబ్జెక్టివిటీ అంటే. అందులోంచి ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల అదితి గర్భంలో నుంచి పుట్టారు వీళ్ళు. అందుకని వాడికి ఆదిత్యులు అని పేరు అనుకొచ్చింది వాడికి. అదితే అపత్యం కుమార్ అంటారు. ఆదిత్య, ఆదిత్యులు వాడు. ఆదిత్యులు అనేటువంటి చాలా అర్థాలు ఉన్నాయి మనకి ప్రస్తుత స్థూలంగా. ఇప్పుడు ఈ 7 రకాలైనటువంటి ఇందాక మనం ఇది చెప్పుకున్నాం చూసారా, సప్తధాతువులు. అవేమో భౌతికమైనటువంటి అన్నమయ కోశంలో మాత్రమే, అవన్నీ అన్నమయ కోశమే. ఈ అన్నమయ కోశంలో తయారైనటువంటి 7 ధాతువులు కూడా అలా తయారవడానికి కారణమైనటువంటి 3 ధాతువులు ఉంటాయి. అవి ప్రాణమయ కోశంలో ఉంటాయి. అందుకు ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పింది. ప్రాణమయ కోశం అనేటువంటి దాంట్లో 3 ధాతువులు పనిచేస్తుంటాయి. వాటిని ఏమంటారంటే బేసిక్ టిష్యూస్ అంటారు, మూలధాతువులు.
టిష్యూస్, మూలధాతువులు అంటారు. ఏమిటి ఆ మూలధాతువులు? వాటి పేర్లు ఏమిటి? వాటి పేర్లు మనకు అర్థమైన పేర్లు ఉంటాయి, కానీ ఏమీ అర్థం కాదు. అప్పుడే ఏం తెలియదు, తెలిసినట్టుగా ఉంటుంది. మొదటి దాని పేరు కఫము అనగానే చేసి కొత్తలో వచ్చింది, అది కాదు ఆ కఫం పేరు. అందుకే ముందే చెప్పాను, కఫము మనం జరుగు చేస్తే వచ్చే కఫం కాదు. కఫం అనేటువంటి మూలధాతు, బేసిక్ టిష్యూ. రెండవది పిత్తము, మూడవది వాతము, ఇవన్నీ మనం తెలిసినట్టు అనుకుంటాం. వాతం చేసిందండి. ఈ మూడు కూడా మూల ధాతువులు అంటారు, బేసిక్ టిష్యూస్. ఇవి ఎక్కడా కూడా భౌతికమైనటువంటి కక్ష కాదు, ప్రాణమయమైనటువంటి కక్షలో జనించినటువంటి మూడు. ఈ మూడు ప్రాణమయమైనటువంటి కక్షలో జనించడానికి కారణం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మూడు? ఆ మూడు కూడా ఆ పై కక్ష ద్వారా ప్రాణమయ కక్షలోకి వచ్చాయి. దేనివల్ల అంటే మూడు రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన సృష్టి అనేటువంటిది ఉంది. అదే సృష్టి, స్థితి, లయము అనేటువంటి మూడు స్థితులు. సృష్టి అంటే ఏమీ లేనటువంటి దాంట్లోకి అన్నీ ఉన్నటువంటి దానికి నిర్మాణం అవడం అనేటువంటి సృష్టి. అవ్యక్తమైనటువంటి దీంట్లోంచి వ్యక్తంలోకి నిర్మాణం అవడమే సృష్టి. నిర్మాణం అయినటువంటిది కొంతకాలం వర్తిస్తూ ఉండడం స్థితి. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం ప్రళయం, లయం అంటారు. ఈ సృష్టి, స్థితి, లయము అనేటువంటివి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్, గుణాలు అనేటువంటివి, వాటి వల్లే మొత్తం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. వాటికి కారకులైనటువంటి దైవత్వం ఉంటారు. సృష్టికి కారకుడైనటువంటి దైవంనే బ్రహ్మ అంటారు. అది వ్యక్తి కాదు, ఒక ప్రిన్సిపల్, అది బ్రహ్మ అంటే. కాదు మన ప్రిన్సిపల్ అంటే మనకి ఏమి అందదు కాబట్టి మనకు ఒక ఆకారం, 4 తలకాయలు ఉన్నాయి. సినిమాలు చూసినట్టు 4 ఒక నిజం తలకాయలు, 3 అడ్డ తలకాయలు ఉంటాయి. బ్రహ్మకి 4 తలకాయలు అంటే ఏమిటి మనకు తెలుసుకుంటాం. 4 తలకాయలే కాదు. బ్రహ్మ అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని అర్థం. బ్రహ్మ అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్, సృజనాత్మకమైనటువంటి శక్తినే బ్రహ్మ అంటారు. విష్ణు అంటే ఏమిటి? తెలుసండి మనం విష్ణు తెలుసు, ఏం తెలుసు, ఏం తెలియదు. విష్ణు అంటే వ్యక్తి కాదు. విష్ణు అంటే ఏమంటే వ్యాపించి ఉన్నటువంటి శక్తి. విష్ణు వ్యాప్తవు అని. విష్ణు అంటే వ్యాపించి, సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు. అలా వ్యాపించి ఉండడం అనేటువంటి దానివల్ల స్థితి అని స్థితికారకుడు అంటారు. మూడవది లయకారకుడు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో తీసుకెళ్ళిపోవడం. ఆ లయకారకుడైనటువంటి వాడిని శివుడు అంటారు. అంటే మహేశ్వరుడు, మహేశ్వరుడు పిలుస్తారు. అంటే క్రియేషన్ అనేటువంటిది ఒకటి, ఎగ్జిస్టెన్స్ అనేఒకటి, డిసల్యూషన్ అనేఒకటి. ఇక్కడ క్రియేషన్ అండ్ డిసల్యూషన్ మధ్యలో ఉన్నటువంటి స్థితి బ్యాలెన్సింగ్ స్థితి అనమాట. ఇప్పుడు ఈ 3 బేసిక్ ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి. కఫము, పిత్తము, వాతం అనేటువంటిది
లక్షణం కలిగినటువంటిది ఈ కఫం అనబడేటువంటి బేసిక్ టిష్యూ. ఆ కఫం అనేటువంటి మూల ధాతువు ఎక్కడ తెచ్చుకుంటే నిర్మాణాత్మకమైనటువంటి శక్తి నుంచి వచ్చింది. ఎందుకంటే మనం అందరం కూడా అందులో ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఈ మూడు రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ అవే త్రిగుణములు అనేటువంటి వాటి ద్వారా పనిచేస్తూ ఉంటాయి. ఆ త్రిగుణములు అనేటువంటివిగా ఆ గుణాలు పనిచేస్తూ ఉంటాయి వీటిని బట్టి. అందుకని ఈ మొత్తం సృష్టి అంతా త్రిగుణాత్మకమైనటువంటిది అని చెప్తారు. ఆ త్రిగుణాలు ఏమిటండి? సత్వ రజస్ తమస్సులు. రజస్ అంటే యాక్టివిటీ, రజస్ అనేటువంటిది యాక్టివిటీ అని అర్థం. తమస్సు అనేటువంటిది ఇనర్షియా. సత్వం అంటే ఈక్విలిబ్రియం. అది మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఈ మూడు టర్మ్స్. యాక్టివిటీ, ఇనర్షియా, ఈ రెండు మధ్యలో ఈక్విలిబ్రియం. యాక్టివిటీ వల్ల క్రియేషన్ అనేటువంటిది వస్తుంది. రజస్సు అనేటువంటి దానివల్ల. ఇనర్షియా అనేటువంటిది మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోవడం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సామ్యాన్ని నిలబెట్టడం ఈక్విలిబ్రియం అనేది పాయిల్స్ అంటారు. ఇది రజస్సు తమస్సు మధ్యలో సత్వగుణం. అలాగే సృష్టి స్థితి లయము అంటే కరెస్పాండెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే తెలియదు అర్థం. అలాగే ఇక్కడ ఈ ధాతువుల్లో కూడా కఫం అనేటువంటి ధాతువు క్రియేటివ్ అనమాట. అందువల్లనే కఫం అనేటువంటి ధాతువు ఏం చేస్తుందంటే శక్తిమయమైనటువంటి కక్షలో మూల ధాతువుగా ఉన్నటువంటి కఫం అనేటువంటి ధాతువు ఏదైతే ఉందో దాని యొక్క యాక్టివిటీ వల్లనే భౌతికమైనటువంటి కక్షలో ఉన్నటువంటి 7 ధాతువులు తయారవుతాయి. భౌతికమైన కక్షలో రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్లం అనేటువంటి 7 ధాతువులు చెప్పుకున్నామే. అవి నిరంతరం దేని వల్ల తయారవుతాయంటే కఫం అనేటువంటి ధాతువు మూల ధాతువు ఏదైతే దానివల్ల తయారవుతుంది. దాని పని అది వీటిని ప్రొడ్యూస్ చేయడం. ఇది మామూలు మెడికల్ కాలేజ్కి వెళ్ళి అడిగితే అది ఏం అర్థం కాదు. ఏమడుగుతున్నారు తెలియదు. ఎందుకంటే అక్కడ చెప్పడానికి ఈ సైన్స్ వాళ్ళు చదువుకోలేదుగా. వాళ్ళు తప్పని అర్థం కాదు, కానీ వాళ్ళకి కొంతవరకే తెలుసు. ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి టిష్యూస్ మైక్రోస్కోప్ని చూసి అది కూడా ఆ ఉన్నటువంటి దేవుడు చూసి ఇవ్వడం తెలుసు. కానీ దీనికి ఎందుకు ఇది వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి వాళ్ళు చెప్పాలి. దానికి ఈ సైన్స్ వస్తే కానీ కాదు. అందుకని ఈ కఫము దానికి ఇంకో పేరు కూడా ఉంది, శ్లేష్మము అనే పేరు కూడా ఉంది. 2 టెక్నికల్ టర్మ్స్. కానీ మనం వాడుతూ ఉంటాం కఫం చేసి శ్లేష్మం చేసింది, అది కాదు. ఈ కఫము లేక శ్లేష్మము అనబడేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మూలధాతువు యొక్క పని వల్ల భౌతికమైనటువంటి కక్షలో ఉన్నటువంటి 7 ధాతువులు నిరంతరము తయారవుతూ ఉంటాయి అని గుర్తుపెట్టారు. కంటిన్యూస్గా ఫ్యాక్టరీలో తయారవుతూ ఉంటుంది సార్, అది తయారు చేస్తూ ఉంటుంది. దాని పని అది. ఇప్పుడు ఈ పిత్తము అనేటువంటి 2వ ధాతువు ఉంది. దీని పని ఏమిటి? దీన్ని ఏమంటారంటే కంబస్టివ్ టిష్యూ అంటారు. కంబస్షన్ అంటే ఏమిటండి? మండించుట అని అర్థం. కంబస్షన్ అంటే దహించుట లేక మండించుట. దాన్నే యూటిలైజేషన్ అనేటువంటి తరం వాడతారు. ఈ పిత్తము అనేటువంటి ధాతువు ఏం చేస్తుందంటే ఈ కఫం తయారు చేసినటువంటి 7 ధాతువులు ఉన్నాయి, వాటిని కంటిన్యూస్గా అలా ఉండిపోయాయంటే బిల్డింగ్స్ పెరిగిపోతాయి. ఈ కఫం అనేటువంటి ధాతువు మాత్రమే పనిచేస్తుంది అనుకోండి, యాక్టివిటీ ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం కట్టుకుంటే బిల్డింగ్స్, సిటీల్లో బిల్డింగ్స్ కట్టేసరికి సరే ఖాళీ లేకుండా చోటు లేకుండా శరీరంలో అంత బిల్డింగ్స్ ఎక్కువైపోతాయి, బ్లాక్ అయిపోతుంది మొత్తం. అలా సృష్టిలో అలా జరగదు. అందుకని ఒక పక్కన ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఇంకో పక్కన ఈ ధాతువు ఏం చేస్తుంది? ఈ ప్రొడ్యూస్ అయిన వాటిని కంటిన్యూస్గా కంబస్షన్ అనేటువంటిది చేస్తుంది. దాన్ని యూటిలైజేషన్
అంటే ఈ తయారైనటువంటి వాటిని ఫ్యూయల్గా పనిచేసింది. మరి లేకపోతే మనకి ఈ ప్రాణ సంచలనాలన్నీ ఎలా జరుగుతాయి? మనకి కేవలం ఇష్యూస్ ఫిజికల్గా తయారైపోయి అని సరిపోతుందా? కారు తయారు చేశారు అనుకోండి, కారు తయారు చేశారు అక్కడ పెట్టేశారు, ఎలా నడుస్తుంది కారు? కారులో ఫ్యూయల్ వేసినా కూడా వెంటనే నడవదు. అక్కడ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎలాగంటే మన శరీరం తయారైంది, అందులోకి బాగా లోపలికి ఆహారం కూరారు, వేస్తామా? ఆహార పానీయం వల్ల కాదు, అక్కడ శక్తి పనిచేయాలి. అదే ఇగ్నిషన్. కారుకి మీరు ఫ్యూయల్ వేసినా అది ఇగ్నైట్ చేస్తేనే ఈ ఫ్యూయల్ అనేటువంటిది బర్న్ అవుతేనే కారు శక్తి వల్ల నడుస్తుంది. కారు నడిచే శక్తి వల్ల కానీ ఫ్యూయల్ వల్ల కాదు, తన శరీరం బాడీ వల్ల కాదు, శక్తి వల్ల నడుస్తుంది. అయితే ఆ శక్తి అనేటువంటి దానికి ఫ్యూయల్ కావాలి. అలాగే మనం తీసుకున్న ఆహార పానీయం అనేటువంటిది ఫ్యూయల్. ఆహార పానీయాల వల్ల మనం జీవించడం నిజమైతే చనిపోయిన వాడిని తీసుకుని లోపలికి ఆహారం ఎక్కిస్తే లేవాలి, వాడు లేవడే. మనం దేని వల్ల బతుకుతున్నామంటే తీసుకున్నటువంటి ఆహారం వల్ల, తీసుకున్నటువంటి పానీయం వల్ల. తీసుకున్నటువంటి ఆహారం పానీయం అనేటువంటి దాన్ని ఉపయోగించి ఫ్యూయల్ లాగా అది ఎనర్జీ అనేటువంటి దానికి పనిచేసే ప్రాణశక్తి. అందుకని ప్రాణశక్తి వల్ల మనం బతుకుంటాం కానీ వీటి వల్ల కాదు. కానీ ఇది ఫ్యూయల్ లేకుండా కారులో ఫ్యూయల్ అయిపోయింది, మీరు ఇగ్నిషన్ కొడుతుంటే గుర్రు అంటుంది తప్ప ఏం నడవదు. ఫ్యూయల్ లేదుగా, ఫ్యూయల్ ఉన్నా లాభం లేదు. ఇగ్నిషన్ లేకుండా ఫ్యూయల్ ఉంటే నడవదు, ఫ్యూయల్ లేకుండా ఇగ్నిషన్ ఉన్నా కూడా అది స్పార్క్ వస్తుంటుంది, గుర్రు ఉంటుంది, నడవదు. అందుకని ఇది అది రెండుకి సంబంధం కార్యకారణ సంబంధం ఉండాలి. అది అందుకనే మన శరీరంలో ఒక పక్కన కఫధాతువు వల్ల తయారవుతున్నటువంటి ధాతువులన్నింటినీ కూడా అదే దీంట్లో అటు పక్కన పిత్తం అనేటువంటి ధాతువు ఏం చేస్తుందంటే వీటిని అన్నింటినీ కూడా జీర్ణము చేసేటువంటి, వీటిని యూటిలైజ్ అంటే వీటిని బ్రేక్ డౌన్ చేసేటువంటి పని చేస్తూ ఉంటుంది. అది కంబస్టన్. అంటే మనకి ఎలక్ట్రికల్ ఇది ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ తయారవ్వాలంటే అందులో కోల్ కానీ, గ్యాస్ కానీ, ఆయిల్ కానీ ఇలాంటిది ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ లేకుండా తిరిగితే కానీ ఎలక్ట్రిసిటీ రాదు. అందుకని ఏదైనా సరే అది కంబస్షన్ అనేటువంటి జరుగుతూ ఉండాలి. ఆ కంబస్షన్ అనేటువంటి దానికి కేంద్రమే పిత్తం అనేది. ఇది ఈ తయారైనటువంటి ధాతువుని కంటిన్యూస్గా ఫైర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ ఒకటి, ఇంకోటేమో కంబస్షన్. ఈ ప్రొడక్షన్ అండ్ కంబస్షన్ అనేటువంటి రెండింటినీ కూడా బ్యాలెన్సింగ్ అనేటువంటిది లేకపోతే, ప్రొడక్షన్ ఎక్కువైపోయి కంబస్షన్ తగ్గిపోతే మనం ఇలా అయిపోతాం. మనం టిష్యూస్ అన్నీ మనకు అడ్డుకుంటాయి. టిష్యూస్ ఎక్కువ పెరిగిపోయాయి అనుకోండి, మనకు అడ్డుకుని మన శ్వాస ఆడదు. లేదా కంబస్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, దీనికంటే పూర్తిగా అన్నీ కన్సంప్షన్ అంటే వాడికి క్షయరోగం మొదలైనటువంటి వచ్చి ధాతువులన్నీ కూడా నాశనం అయిపోతాయి. అటు బ్యాలెన్స్ అడతాం. అందుకని ఇలా కాకుండా ఈ రెండింటికి కూడా ఈ ప్రొడ్యూస్ అయినటువంటి వాటికి, కంబస్షన్ అయినటువంటి వాటికి మధ్యలో సరైనటువంటి బ్యాలెన్సింగ్, ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేటువంటి పని ఉంటే అది మూడో ధాతువు చేస్తుంది, వాతం అనేటువంటి ధాతువు. వాతము అనేటువంటి మాటకి పల్సేషన్ అని అర్థం. వాయువు అంటే ఏమిటి? పల్సేటింగ్ ఉంది కదా, ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ అయినటువంటి వాయువు. వాతి ఇది వాయు, చాలనం అన్నమాట. అందుకని ఈ వాతము అనేటువంటిది ధాతువు ఏదైతే ఉందో దాని ఏం చేస్తుందంటే మన శరీరంలో 5 రకాలైనటువంటి పల్సేషన్స్ని కలిగిస్తుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం నేను చెప్పుకున్నాను చూసారా. ఈ ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటువంటి పల్సేషన్స్ని, ఆ పల్సేషన్ని ప్రొడ్యూస్ చేసేటువంటిది వాతము అనబడేటువంటి బేసిక్ టిష్యూ. అందుకని కంటిన్యూస్గా ఈ వాతం అనేటువంటిది ఆ పని చేస్తూ ఉంటుంది. ఈ మూడు పనులు చేస్తూ ఉంటాయి.
కొంతవరకు అర్థమై ఉంటుంది. అంటే పూర్తిగా అర్థమైందని అప్పుడే చెప్పడానికి లేదు, కానీ కొంతవరకు మీకు అర్థమైంది. ఒక పక్కన కఫధాతువు భౌతికమైనటువంటి ధాతువుల్ని నిర్మాణం చేస్తూ ఉంటుంది. అదేమో రెండో పక్కన పిత్తం అనేటువంటి ధాతువు ఈ తయారైనటువంటి వాటిని మళ్ళీ డ్యూయల్గా వాటిని యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటి యాక్టివిటీస్కి మధ్యలో ఈ 5 రకాలైనటువంటి స్పందనలు అనేటువంటి కలిగిస్తూ వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది వాతం అనేటువంటిది. కాబట్టి ఈ 3 ధాతువులు ఏవైతే ఉన్నాయో ఈ 3 ఒకదానితో ఒకటి జాగ్రత్తగా ఒకే ప్రపోర్షన్లో కలిసి పనిచేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే ధాతు సామ్యము అంటారు. ధాతు సామ్యం. ద హార్మోనియస్ యాక్టివిటీ ఆఫ్ ది 3 బేసిక్ టిష్యూస్ అని అర్థం అన్నమాట. ఈ 3 ధాతువుల మధ్యలో సామ్యం, హార్మనీ. ఈ 3 ధాతువుల మధ్యలో ఎక్కడైనా సరే హార్మనీ తప్పితే, ఇప్పుడు ఈ మూడింటిని ఏమంటారంటే త్రిధాతువులు అంటారు. ఈ కఫ పిత్త వాతాలు అనేటువంటి మూడింటిని కూడా కలిపి త్రిధాతువులు అంటారు. త్రిధాతువులు అంటే 3 బేసిక్ టిష్యూస్. ఈ 3 హార్మోనియస్గా పనిచేస్తూ కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు దాన్ని ధాతు సామ్యము అంటారు. దాన్నే ఆరోగ్యము అంటారు ఆయుర్వేద ప్రకారం. ఏ స్థితిలో అయితే ఈ 3 సామ్యంతో పనిచేస్తూ ఉంటాయో ఒకదాంతో ఒకటి ఒక ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు చూసారా, జియోమెట్రికల్ దీంట్లో ఒక ట్రయాంగిల్ అనేటువంటిది. ఈ 3 కూడా ఈక్విలేటరల్గా ఉండి పనిచేస్తూ ఉండి ఒకదానితో ఒకటి హార్మోనియస్గా ఉన్నప్పుడు దాన్ని అప్పుడు ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవమే ఆరోగ్యం. అంటే ఆరోగ్యం అనేటువంటిది ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. ఆరోగ్యం అనేటువంటిది ఒక ఆనందమయమైనటువంటి అనుభవం. ఆరోగ్య స్థితిలో మనకి శరీరంలో ఉన్నటువంటి ఏ భాగం కానీ మనకు విడిగా గుర్తు రావాల్సిన అవసరం ఉండదు. మన మనస్సు, ప్రాణశక్తి, మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఇవన్నీ కూడా ఒకే నేను యందు వర్తిస్తాయి. నేను అనేటువంటి ఒకే ఆత్మ యందు వర్తిస్తాయి. అప్పుడు మనం అంతా కూడా ఒకే యూనిట్గా ఉన్నటువంటి అనుభవం కలుగుతుంది. కానీ మనకి తల వేరే ఉంది అని ఎప్పుడు గుర్తొస్తుంది? తలనొప్పి వస్తే గుర్తొస్తుంది, అవునా కదా? తలనొప్పి ఉన్నప్పుడు అమ్మ నాకు ఇక్కడ నొప్పిగా ఉందని గుర్తొస్తుంది. కానీ అదేం లేకుండా ఉన్నప్పుడు తల మనం వేరుగా తల అని పట్టుకుంటాడు ఎవడైనా. నా తల ఉంది ఉంది, అది వేరే గుర్తురాక్కర్లేదు, అది అన్నింటిలో ఒక భాగంగా ఉంది. మోకాలు పట్టేసింది అనుకోండి, మోకాలు అక్కడ గుర్తొస్తుంది. ప్రతి ఏ భాగం కూడా ప్రత్యేకంగా గుర్తు రావాల్సిన అవసరం లేదు అంటే అంత బాగా. అలాగే మన మనస్సు ఉంది ఎప్పుడు గుర్తొస్తుంది? దుఃఖం, విచారం, డిప్రెషను, అది ఆందోళన ఇలాంటివి జరిగినప్పుడు అబ్బా మనసు ఏదో అలా ఉందని గుర్తొస్తుంది. మిగతాప్పుడు ఆ మనసుతోనే పనిచేస్తాం, కానీ మనసు వేరే గుర్తు రావాల్సిన అవసరం లేదు. మన గుండె కొట్టుకుంటుంది, గుండె కొట్టుకుంటుంది. కొంతమంది అంటుంటారు పేషెంట్స్, అంటే గుండె కొట్టేసుకుంటుంది. గుండె కొట్టుకోకపోతే మనం ఉంటాం. వాళ్ళు దాన్ని ఏదో రోగంగా అనుకుంటారు, బాబా కొట్టేసుకుంటుంది అంటే కొంచెం ఎక్కువ డబ్బు కాకుండా అదే వాళ్ళు గుండె కొట్టేసుకుంటుంది అని అంటారు. అలాగా మన గుండె ఉన్నట్టుగా మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఎప్పుడంటే గుండె దడ కానీ నొప్పి కానీ వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, అమ్మ గుండెకి ఏదో అవుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుండె ప్రత్యేకంగా గుర్తు రావట్లేదు, దాని పని చేసుకోవచ్చు. అందువల్ల మనసు కానీ ప్రాణశక్తి కానీ ప్రాణమయ కక్షలో కానీ మానసిక కక్షలో కానీ భౌతికమైన కక్షలో కానీ ఇవన్నీ కలిపి ఆనందమయమైనటువంటి కక్ష. వీటి బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం కదా, నేను అనబడేటువంటిది. దాంట్లో ఇవన్నీ ఆరోగ్యమైన స్థితిలో ఇవేవి వేరువేరుగా ఉండవు. వీటి అస్తిత్వం అంతా ఒకటే అస్తిత్వంగా ఉంటుంది.
అది హెల్త్ అంటే. ఆరోగ్య శాస్త్రం అయినటువంటి ఆయుర్వేదం చెప్పేటువంటిది, అలాగే హోమియోపతి కూడా చెప్పేటువంటిది ఏంటంటే ఆరోగ్యం అనగా ఈ స్థితి. అంతేగాని ఆరోగ్యం అనగా విటమిన్స్ వేసుకుంటూ మందులు వేసుకుంటూ అది ఆరోగ్యం కానే కాదు, చచ్చినా కాదు. మరి అయితే అన్నీ వేసుకోవడం మానేద్దాం, మానేసేయచ్చు. కానీ నువ్వు ఇవన్నీ స్థితి తెచ్చుకుంటే ముందు స్థితి తెచ్చుకోవాలిగా. ఇప్పుడు చూడండి, మనకి ధాతు సామ్యమే ఆరోగ్యము, అది ఆయుర్వేదం చెప్పేది. శరీర ఇంద్రియ సత్వానాం సంయోగో ధారి జీవితం అని సూత్రం. శరీర ఇంద్రియ సత్వానాం, శరీరము ఇంద్రియములు సత్వం అంటే మనకి మొత్తం మూలమైనటువంటి శక్తి ఏవైతే ఉన్నాయో అంటే మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్. సత్వం అంటే ప్రజ్ఞ, కాన్షియస్నెస్. 3 ఉన్నాయి: మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్. ఈ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? నేనున్నాను అని తెలియడం. ఫోర్స్, మ్యాటర్. ఈ ప్రయాణి ఈ 3 ఆస్పెక్ట్స్నే జ్యోతిష్ శాస్త్రంలో మన జ్యోతిష్గారు కాన్షియస్నెస్కి సూర్యుడు, ఫోర్స్కి చంద్రుడు, మ్యాటర్కి మన అసెండెంట్ అనేది మన భౌతిక శరీరం అని చెప్పాడు. మన ప్రజ్ఞ అనేటువంటిది కేంద్రం సూర్యుడు, ఫోర్స్ అనేటువంటిది మనస్సు నుంచి కదా, అది చంద్రుడు. మ్యాటర్ శరీరం మన భౌతికమైనటువంటి శరీరం. అందుకని అన్ని శాస్త్రాలు కూడా ఉదాహరణ కూడా ఇంటర్ కనెక్టెడ్. అంతేగాని ఆ శాస్త్రం వేరు, శాస్త్రం వేరు కాదు. వేదం అనేటువంటి దానికి శాస్త్రాలన్నీ కూడా అంగములని చెప్పడం కారణం అది. ఈ ధాతు సామ్యం ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు ఈ ధాతువులు దోషాలుగా మారుతాయి. అది త్రిదోషం అంటే. త్రిధాతువులు బాగున్నప్పుడు త్రిధాతువులు ఈ కనుక చెడితే ఆ సామ్యం చెడిందంటే అప్పుడు త్రిదోషాలు అవుతాయి. కానీ ఇప్పుడు ఆయుర్వేదం నేర్పేటువంటి కాలేజీలు కూడా దోషాలనే ముందు నేర్పుతున్నారు. త్రిదోషాలు ముందు దోషంగా, దోషం ముందు ఎందుకు అవుతుంది? ఎవరు ధాతువుది, కానీ దోషం చేసుకుంటే దోషం అవుతుంది. అందుకని ముందు నేర్పాల్సింది ఏదైతే ఉండవలసిందో అది నేర్పాలి. ఇప్పుడు మెడికల్ సైన్స్ అంతా కూడా రోగాల గురించి కానీ నేర్పాల్సింది ఆరోగ్యం అంటే ఏమిటి అని అంతా ఇప్పుడంతా డిసీజ్ గురించి నేర్పడం అనేటువంటి చేస్తున్నారు. డిసీజు, వాటి పేర్లు, వాటి ఎనలైజేషను, ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది అది కాదు. ముందు డిసీజ్ ఎందుకు రావాలి అసలు? ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏది ఎలా ఉంటే ఆరోగ్య స్థితి ఉంటుంది, అది ముందు నేర్పాలి. సైన్స్ ఆఫ్ హెల్త్ అనేటువంటిది ఇంపార్టెంట్, కానీ సైన్స్ ఆఫ్ డిసీజ్ అనేటువంటిది సెకండరీ. అందుకనే ఆయుర్వేద శాస్త్రం అనేటువంటి దాంట్లో ప్రాధాన్యం, ప్రాముఖ్యమైనటువంటి దేనికి ఇచ్చారంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ నేను రోగం తెచ్చుకున్నాక ఏం చేయాలి? ఆ రోగం తెచ్చుకుంటే ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం అంటే ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రాయశ్చిత్తం. అందుకని ముందు ఆరోగ్యం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అందుకని పాజిటివ్ సైన్స్ ఇది. అందుకనే ఆయుర్వేదం అనేటువంటిది వేదానికి సంబంధించినటువంటి సైన్స్ అని చెప్పడానికి, అదే వేదద్రష్టులైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి ఈ శాస్త్రాన్ని, ఆరోగ్య శాస్త్రాన్ని కూడా ప్రసాదించినటువంటి వాడు. అది కారణం.
త్రిఫల చూర్ణం అనేటువంటిది కరెక్ట్ అండి. త్రిఫల అంటే 3 పళ్ళు, త్రిఫలాలు. ఆ త్రిఫలాలు అనేటువంటివి ఒకటి ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ 3 తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, ఈ 3 కలిపి త్రిఫలాలు అంటారు. ఈ 3 ఎప్పుడైతే మనం కలిపి మనం తీసుకుంటామో దాంట్లో ఈ 3 దోషాలన్నింటినీ కూడా పరిహరిస్తుంది. ఈ 3 దోషాలన్నింటినీ మళ్ళీ వాటి వెనక్కి తిప్పి ఆరోగ్యప్రదమైనటువంటి విధంగా మారుస్తుంది. ఆ శక్తి వీటి 3 కాంబినేషన్లో ఉంది. అందుకు త్రిఫల చూర్ణం అని పిలుస్తారు. ఆ త్రిఫలాల యొక్క చూర్ణం అంటే పొడి చేస్తుంది. ఈ 3 పళ్ళు, ఈ ఉసిరి పండు, కరక్కాయ అనేటువంటిది, అరకాయటువంటి 3 కాయల్ని కూడా ఎండబెట్టి వాటిని పొడి చేసి ఆ పొడిని మనం కలిపి త్రిఫల చూర్ణంగా మనం సేవించినట్టయితే దానివల్ల ఈ దోషాలు అనేటువంటివి నివారణ జరుగుతుంది. ఎందుకంటే చాలా వాటిల్లో ఈ 3ని ఉపయోగించినటువంటి ఆయుర్వేదంలో చేస్తారు. ఈ కారణం అంటే ఆయుర్వేదంలో అన్నీ కూడా ఎక్కువగా ఈ 3 దోషాలలో ఏ దోషం ఎక్కువగా ఉంది, ఏ దోషం అనేటువంటి దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలనేటువంటి దానికి ఎక్కువగా ఆయుర్వేదం మనం చూస్తాం. మరొకటి ఏమిటంటే ఆయుర్వేదంలో మనం ఆహారం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఆహారం అనేటువంటి దాని గురించి కూడా ఆ ఆహారం ఎలా తీసుకోవాలి, ఆ ఆహారం అనేటువంటి దానిలో మనం దాన్ని ఏ ప్రమాణంలో ఏ పరిమాణంలో తీసుకోవాలి, కాకపోతే ఏ రకమైనటువంటి తత్వం ఉంటే దాన్ని ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఇలాగా రెగ్యులేషన్ అంతా కూడా ఎక్కువ ఆహార పదార్థాల ద్వారా ఉన్నటువంటిది ఆయుర్వేదంలో మనకు కనబడుతుంది. అంతేకాని డైరెక్ట్గా మందులు వేసేసుకోవడం అనేటువంటిది ఆయుర్వేదంలో పద్ధతి కాదు. ఎక్కువ ఔషధీకరణం, మినిమం మెడికేషన్, ఎక్కువ మన శరీరానికి వ్యాయామము, ప్రాణాయామము, ఆహార నియమములు, నీరు ఎలా తీసుకోవాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత ప్రమాణం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవి ఒక్కొక్కటే మనం నేర్చుకుంటారు మన క్లాసులో. అందుకని దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ధాతువులు దోషాలుగా మారి మనకి ఇక్కడ దోషాలుగా మారినప్పుడు ఆ దోషాన్ని బట్టి దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. అందుకని ఏ దోషం అనేటువంటిది, ఈ రోగం ఉందంటే ఏ దోషం వల్ల అనేటువంటిది డయాగ్నోసిస్ ఆయుర్వేదంలో అలా వస్తుంది. ఆయుర్వేదంలోనూ హోమియోపతిలోనూ డయాగ్నోసిస్ ఆ ల్యాబొరేటరీ టెస్ట్ చూసి డయాగ్నోస్ చేసేటువంటిది కాదు. ఒక ఎలోపతి సైన్స్ తప్ప మిగిలినటువంటి ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య శాస్త్రాలన్నీ కూడా వాటిలో రోగిని పరీక్ష చేసి రోగికి ఉన్నటువంటి మానసికమైన లక్షణాలు, రోగికి ఉన్నటువంటివి పరిసరాలు ఎక్కడ ఉంటున్నారు, ఏమిటి, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాటిని బట్టి రోగం ఎందుకు వచ్చిందో చెప్తారు. కానీ కేవలం నీ రక్తంలో ఇవి ఉన్నాయి, యూరిన్లో ఇవి ఉన్నాయి, అవి మాత్రం చూసి వాటికి మందులు రాసేస్తే ఆయుర్వేదం కాదు, హోమియోపతి కాదు. అలా చేసినందువల్ల ఏ రోగాలు తగ్గవు. అందుకని మనకు ఆరోగ్యంగా ఉండడం అనేటువంటి దాన్ని దేని మీద ఆధారపడి ఉంటుందంటే వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాని ప్రకారం మనం మన జీవితంలో రోజు మనం ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా చక్కగా. పైగా ఇవేమిటి చాలామంది అనుకుంటారంటే ఎప్పుడో అప్పుడు ఉన్నటువంటి కాలంలో చెప్పారు, ఇవి ఇప్పుడు కాలానికి వర్తించవు అని ఒక ఫాల్స్ థియరీ ఒకటి చాలా ఉంది. హోమియోపతి కానీ, హోమియోపతి అంటే కొన్ని 250 సంవత్సరాలు అయింది. ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అయితే వాళ్ళు ఏమంటారంటే 1000 సంవత్సరాల కింద ఉన్నటువంటి మానవుడికి సంబంధించిన మందులు కాదు ఇవి. అక్కడే పొరపాటు. విధానం, జీవన విధానం,
అది ఎప్పుడు మారదు. ఎందుకంటే మన శరీరం అనేటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల ప్రకారం శరీర నిర్మాణం అయింది. మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తి ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న ధర్మాలను బట్టి పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని మనం ఇప్పుడు పెట్టుకునేటువంటి మేము ఇలా సెమినార్ పెట్టి అందులో నిర్ణయించాం దీని ప్రకారం నువ్వు పనిచేయని శరీరానికి అంటే పనిచేయదు. సైంటిఫిక్గా పెద్ద పెద్ద సెమినార్స్ సింపోజియమ్స్ ఇంటర్నేషనల్ పెట్టి మేము ఇలా కొత్తగా కనిపెట్టాం కాబట్టి ఇవాళ నుంచి మీరు ఆహారం ముక్కుతో తీసుకోండి అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లేదా చెవులోంచి గొట్టం పెట్టి ఆహారం తీసుకోండి అని. ఎప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ఎప్పుడు మారవు. మన శరీరం అనేటువంటిది ఆ ధర్మాలను బట్టి పనిచేస్తుంది. వాటిని మనం తెలుసుకున్నట్లయితే వాటికి అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మనం ఆరోగ్యం అనేటువంటి స్థితిని ధాతు సామ్యం అనేటువంటిది చెడిపోకుండా మనం ఉంచుకోగలము. అది ఆయుర్వేదం మనం నేర్పేటువంటి దానికోసమే స్వస్థ వృత్తం అవసరం అనేటువంటిది కూడా. వాసుదేవ్ ఇప్పుడు 15 నిమిషాలు బ్రేక్. 15 నిమిషాలు అంటే 10 నిమిషాలు అనుకోండి. 15 నిమిషాలు అంటే మరీ ఎక్కువ తీసుకుంటాం.